ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా అని కాళ్ళకు పని చెప్పి చార్మినార్కి వెళ్ళిపోయా. అంతే, చూడంగానే షాకు. చిటికేస్తే రానంత జనం. నేనెటెళ్లాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను గుద్దుకుంటూ వెళ్లే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. అప్పుడు చూడాలి నా ఫేస్. ముందుగా ఓల్డ్ మార్కెట్ దగ్గర మసీదుకు ఎదురుగా జామకాయల బండి కనిపించింది. నాకు నచ్చిన 4 కాయలు బేరమాడి అతని చేతికిస్తే అతను 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం వేసి మళ్ళీ నా చేతికే ఇచ్చాడు. ఉరికి చూస్తే తీయగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా భలే ఉంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మోడికాయల బండి కనిపించింది. దాన్ని కూడా కొనుక్కొని లపలపలాడిచ్చా. ఆ తర్వాత స్టార్ట్ చేశా నా విండో షాపింగ్. ముందుగా గాజుల బుట్ట ఒకటి కనిపిస్తే అక్కడికి వెళ్ళా. ముందుగా గాజులు తీసుకొని చెక్ చేశా. కింద చూస్తే ఫిక్స్డ్ రేట్ అని రాసింది. వాడు ఫిక్స్ అయితే ఏంటి, మనం ఫిక్స్ అవ్వలేదుగా. ఇది శివాలయం అండి, చాలా ఓల్డ్ శివాలయం, చార్మినార్ లో ఉంటుంది. విండో షాపింగ్ చేస్తున్నానని వీడికి తెలిసిపోయినట్టుంది. ఎన్నిసార్లు అడిగినా ఇయర్ రింగ్స్ ఇవ్వడే. సర్లే అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ పర్సులు కనిపించాయి. అక్కడికి వెళ్ళా. ఇచ్చిన పర్సును తీసుకొని భుజానికి వేసుకొని మరీ చెక్ చేసుకున్నా. తర్వాత రేటు కూడా అడిగి తెలుసుకున్నా. ఓకే ఇస్తానన్నాడు, కానీ మళ్ళీ వస్తానని పక్కకు వెళ్ళిపోయా. తర్వాత నా చూపు ఇయర్ రింగ్స్ పైన పడింది. వాటిని కూడా ఒక చూపు చూసా. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చార్మినార్కి ఎదురుగా పీచు మిఠాయి అతను వచ్చాడు. చూస్తే రంగురంగుల పీచు మిఠాయిలు కళ్ళతోనే తినేసా. మెహందీ కొందామని షాప్ దగ్గరికి వెళ్ళా. కానీ మంచి క్వాలిటీ అమ్ముతున్నారు, బాగుంది, కానీ తర్వాత కొందాం అని చెప్పేసి పక్కకు వచ్చేసా. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన స్కార్ఫ్ అమ్ముతూ ఉన్నారు. పాపం పెద్ద ఆయన కదా, ఈ వయసులో కూడా కష్టపడుతున్నారని చెప్పేసి ఒక స్కార్ఫ్ కొనుక్కున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే టాయ్స్ కనిపించాయి. రంగురంగుల టాయ్స్ భలే ఉన్నాయి లేండి. ఇది హార్ట్, ఇది హార్ట్, ఇది బొమ్మే, ఇది కూడా బొమ్మే. చూడ్డానికి చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఈరోజు విండో షాపింగ్ కదా, తర్వాత వస్తానని పక్కకి వెళ్ళిపోయా. ఇవి డోర్ మ్యాట్స్, వీటి దుమ్ము కూడా దులిపేశా. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని నన్ను మంచిగా కాపాడమని అమ్మవారికి దండం పెట్టా. చార్మినార్కి వెళ్తే ఖచ్చితంగా తాగాల్సింది ఇరానీ చాయ్. బాగా తిరగడం కారణంగా చాలా నీరసంగా అనిపించింది. ఒక్క చాయ్ తాగేసా, కొంచెం ఎనర్జీ వచ్చింది. కేఫ్ లోపలికి వెళ్ళిపోయా. అక్కడ ఎగ్ పఫ్లు, తర్వాత ఫైన్ బిస్కెట్లు ఏవేవో ఉన్నాయి, భలే అనిపించాయి అసలు. తాగిన తర్వాత మళ్ళీ నా విండో షాపింగ్ స్టార్ట్ చేశా. అక్కడే అందమైన గాజులు కనిపించాయి. ఇది చార్మినార్కి ఎదురుగా ఉన్న జనరల్ హాస్పిటల్ అంట, చాలా ఓల్డ్ అంట. గాజుల షాప్ ముందు నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే గ్లాస్ ఐటెం కనిపించాయి. చూడంగానే భలే అనిపించింది. ఈ మగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ మన విండో షాపింగ్ కదా, తర్వాత వస్తానని పక్కకు వెళ్ళిపోయా. ఇలా చార్మినార్ చుట్టూ చాలా షాప్స్ ఉంటాయండి, నడవడానికి కూడా స్పేస్ ఉండదు. వాటిని దాటుకొని ఒక నగల షాప్ లోకి వెళ్ళా. అక్కడ చూడంగానే భలే నచ్చాయండోయ్. తర్వాత రేట్ అడిగితే 1200 చెప్పాడు, చాలా ఎక్కువ. సరే ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ వస్తాని పక్కకు వెళ్ళిపోయా. కొంచెం ముందుకు వెళ్తే అందమైన చెప్పులు వేలాడదీసి భలే ఉన్నాయండి. నేను ఒక రెడ్ కలర్ చెప్పులు తీసుకొని చూశాను, భలే ఉన్నాయి, బాగా నచ్చేసాయి. వాటిని కూడా ఒక చూపు చూసి మళ్ళీ వస్తానని పక్కకు వెళ్ళిపోయా. చివరిగా ఒకసారి రింగ్స్ చూశాను. అప్పటికే చీకటి పడే టైం అయింది. అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామనుకుని ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నా. ఇదే అండి చార్మినార్ విండో షాపింగ్. బై బై.